హైదరాబాద్ ఓటర్లకు శుభవార్త. ఫ్రీగా పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ర్యాపిడో, ఈసీ సంయుక్తంగా కలిసి ఓటర్లకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇందులో భాగంగా ఓటర్లను పోలింగ్ బూత్ల నుంచి నేరుగా వారి ఇంటికి ఉచితంగా చేర్చబోతోంది ర్యాపిడో. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 13న తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ఎన్నికల కమిషన్ ర్యాపిడో కలిసి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా జంట నగరాల్లో ఈసారి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ర్యాపిడో సంస్థ ఓటర్ల కోసం ఉచితంగా సేవలు అందిస్తోంది. పోలింగ్ బూత్ల నుంచి రూపాయి ఆశించకుండా ఫ్రీగా ఓటర్లను ఇంటికి చేర్చబోతోంది. ఇందుకోసం జంట నగరాల్లో నివసించే ఓటర్లు ఓట్ నౌ అనే ప్రోమో కోడ్ ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సోమవారం సిఇఓ వికాస్ రాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, హైదరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ అనుదీప్, ర్యాపిడోకు చెందిన 600 మంది ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ పాల్గొన్నారు. ఇక అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎన్నో ఏళ్లుగా గ్రేటర్ ప్రజల తీరు మాత్రం అసలే మారటం లేదు. ఓటింగ్ శాతం 50% మించి దాటడం లేదు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 49% ఓటింగ్ మాత్రమే రికార్డ్ అయింది. మేడ్చల్ జిల్లాలో 56%, రంగారెడ్డి జిల్లాలో 60%, హైదరాబాద్ జిల్లాలో 47% మాత్రమే ఓటింగ్ నమోదైనట్టు ఈసీ లెక్కలు చెప్తున్నాయి. సెలబ్రిటీలు, అత్యంత విద్యావంతులు, ఉద్యోగులు, ధనవంతులు ఉండే జంట నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం ఆందోళనకరమైన అంశంగానే భావించాలి. ఇక్కడ ఓటింగ్ తగ్గడానికి ప్రధాన కారణం ఓటింగ్ రోజున సెలవు దినంగా భావించి చాలా మంది టూర్లకు, హాలిడే స్పాట్స్ కు వెళ్లడమే ప్రధాన కారణంగా ఇక్కడ చెప్పొచ్చు. ఇంకొంతమంది ఎవరు గెలిస్తే మాకేంటి, ఈ మండు టెండలో అవసరమా అనుకొని ఇంట్లోనే పూర్తిగా రెస్ట్ తీసుకుంటూ ఓటీటీల్లో సినిమాలు చూస్తూ ఓటింగ్ రోజుని గడిపేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో వాటి చిరునామా తెలియక మరికొందరు పోలింగ్ కు దూరం అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి అధికారులు పోలింగ్ కేంద్రానికి కొన్ని రోజుల ముందుగానే ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వెళ్లి పోల్ స్లిప్పులు పంపిణీ చేసి వారి పోలింగ్ కేంద్రం ఎక్కడుందో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్లు ఇబ్బంది పడకూడదు అని ర్యాపిడోతో కలిసి ఓటర్లకు పోలింగ్ కేంద్రం నుంచి ఇళ్లకు ఫ్రీ రైడ్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ఈసీ. ర్యాపిడ్ ఫ్రీ రైడ్ ద్వారా ఓటింగ్ శాతం ఏవైనా పెరుగుతుందా అన్నది తెలియాలి అంటే ఓటింగ్ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే. ఈ సదుపాయాన్ని ఎంతమంది వినియోగించుకుంటారు? ఈ కార్యక్రమం సక్సెస్ అయితే ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ప్రోగ్రాంలను రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహించే అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది.